చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన వేదికలంచిన పెద్దలందరికీ తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సోదరులకు నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకంటే ముందు హనుమంతరావు గారు చెప్పిండ్రు, తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక నియంతలాగా పరిపాలించి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కూని చేసిండ్రో మీ అందరికీ తెలియజేసిండ్రు. దేశ చరిత్ర కాదు, ప్రపంచ చరిత్రలో చూడండి, ఎంత పెద్ద నియంత్రణ అయినా సరే ప్రజలే సమయం వచ్చినప్పుడు గుణపాఠం చెప్తారో అదే గుణపాఠం వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీకి చెప్తారని చెప్పేసి కూడా మీ అందరికీ నేను చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడులు కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న దోపిడీ కానీ తెలంగాణ సమాజం అందరికీ తెలిసిపోయింది. కేవలం డబ్బుతోటి అధికారంతో ఎన్నో రకాలుగా మాయమాటలు చెప్పి ఈ పేద ప్రజలకు ప్రలోభాలకు లోటు తీసి ఈరోజు అధికారం రెండోసారి వచ్చింది తప్పితే నిజంగా ఒక విశ్వాసం ఉన్న వ్యక్తి కాదు కేసీఆర్ గారు. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నీవు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలను కొనవలసిన అవసరం నీకేమైనా ఉందా? ఒక ముఖ్యమంత్రివై ఉండి, ఒక ఉద్యమకారుడివై ఉండి తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మా నకరికల్లు ఎమ్మెల్యేని ఎంతకు కొన్నవని పడుతున్న ముఖ్యమంత్రి గారిని సిగ్గు శరమేమని ఉంటే ప్రజాస్వామ్యాన్ని ఒక ముఖ్యమంత్రిగా కూని చేయొద్దు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల పాత్ర అవసరం. ప్రతిపక్ష సభ్యులు ప్రజల పక్షాన అసెంబ్లీలో కానీ బయట కానీ పోరాటం చేయవలసిన అవసరం ఉందని చెప్పే ఈరోజు మాకు తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుని 19 మంది ఎమ్మెల్యేలము ప్రజల పక్షాన పోరాటం సిద్ధం చేసుకున్నాం. కానీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నీ కొడుకును ముఖ్యమంత్రి చేసుకో లేదా నువ్వే ఉండు, అంతేగాని ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కొనడం అనేది సిగ్గు చేయడం చెప్తున్నా. చాలా మంది దుష్ప్రచారం చేస్తుండ్రు. చిరుమర్తి లింగయ్య కోమటిరెడ్డి సోదరులకు ఒక ఇంటి మనిషి, ఒక తమ్ముడు, ఒక దళితుణ్ణి చదివిపించి ఎంపీటీసీ జడ్పీటీసీ చేసి 2 సార్లు ఎమ్మెల్యే చేసినాం. గత ఎన్నికల్లో చెప్పినాం మేము, మాకు టికెట్ ఇవ్వకున్నా పర్వాలేదు చిరుమర్తి లింగయ్యకి ఇవ్వండి టికెట్ అని చెప్పి. ఒకవేళ నాకు ఇచ్చినా సరే మా సోదరికి ఇచ్చినా సరే చిరుమర్తి లింగయ్య టికెట్ ఇవ్వకపోతే మేము పోటీ చేయమని చెప్పినాం. మా సీటు అవసరమైతే మా పదవిని త్యాగం చేస్తామని చెప్పి ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో కొట్లాడి టికెట్ తీసుకొచ్చి కార్యకర్తల్ని ఒప్పించి మెప్పించి మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిపించినాం. నీకు ఏ మాత్రం నైతిక విలువలుంటే నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎవరిని చేర్చుకోవద్దు. కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తాను, ఈరోజు ఎంతమందిని ఎమ్మెల్యేలను ఉన్నా సరే నీ డబ్బుతో నీ అధికారంతో నీ ఎటువంటి అహంభావం చూపించిన సరే తెలంగాణ ప్రజలు సమాజం అంతా ఈరోజు మిమ్మల్ని చూస్తుంది. రాబోయే రోజుల్లో తప్పకుండా నీకు సరి అయిన సమయంలో తెలంగాణ ప్రజలు నీకు నీ కుటుంబానికి బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. మరొక్కసారి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు సోదర సోదరీమణులకు ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ, బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే పార్టీ, సామాజిక తెలంగాణ కావాలంటే మీరు గర్వంగా ఒక కుటుంబ సభ్యులుగా ఉండవలసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అధికారం లేదు అని చెప్పి భయపడవద్దు, అధైర్యపడవద్దు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తాం. మొన్న మునుగోడు మీద ఎగిరేసినాం, 2023లో తెలంగాణ మీద కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తామని చెప్పేసి ఏ కార్యకర్త కూడా మీరు అధైర్యపడొద్దు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అన్నా. థ్యాంక్ యూ అన్నా. ఇప్పుడు ఇంకా కొద్ది క్షణాల్లోనే మన అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు విచ్చేస్తా ఉన్నారు. దయచేసి అందరూ కూర్చోవాలి. అటు పక్క నుంచి ఉన్న వాళ్ళంతా లోపలి పంపించాలి వాళ్ళందరినీ. ఇప్పుడు మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను.
అన్న